వక్ఫ్ బిల్లును లోక్సభలో బుల్డోజ్ చేశారని కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ విమర్శించారు. వక్ఫ్ బిల్లును రాజ్యాంగంపై జరిగిన దారుణమైన దాడిగా అభివర్ణించిన సోనియా, భారత సమాజాన్ని శాశ్వత విభాజిత స్థితిలో ఉంచాలనే బీజేపీ వ్యూహంలో ఇదో భాగమని సిపిపి సమావేశంలో మండిపడ్డారు. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లు మరో రాజ్యాంగ ధిక్కరణమని తెలిపిన ఆమె, దాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని కేవలం కాగితానికే పరిమితం చేస్తూ మోదీ ప్రభుత్వం దేశాన్ని అగాధంలోకి నెడుతోందని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశ్యమని సోనియా గాంధీ ఆరోపించారు. భారతదేశాన్ని తమ నిఘానేత్రంగా మార్చుకోవాలనే మోదీ ప్రభుత్వ ఉద్దేశాన్ని బహిర్గతం చేయాలని నేతలకు సూచించారు. మరోవైపు వక్ఫ్ బిల్లుపై సుప్రీంకు వెళ్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం పొందడాన్ని నిరసిస్తూ నల్ల బ్యాడ్జ్ ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. మెజారిటీ పార్టీల వ్యతిరేకత ఉన్నప్పటికీ కొన్ని మిత్ర దేశాల సూచనలతో తెల్లవారుజామున 2 గంటలకు సవరణను ఆమోదించారని వివరించారు. ఇది రాజ్యాంగ నిర్మాణంపై దాడి అన్న స్టాలిన్, మత సామరస్యాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు.